నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పెన్నా నది తీరం నుండి పుట్టమట్టి తీసుకొచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని ప్రతిష్ఠించి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం సహకారంతో జొన్నవాడ కామాక్షితాయి ఆలయానికి శాశ్వతంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన విజయవాడ, శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాల నుండి సారెను ఆనవాయితీగా తీసుకొచ్చేందుకు జీవో జారీ చేసినట్లు తెలిపారు. కోవూరు కాన్స్టిట్యున్సీలో, నెల్లూరు జిల్లాలో ఉన్న కోవూరు కాన్స్టిట్యున్సీలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ మొదట ఈరోజు 7వ తేదీ జరగడం అయింది. ఇప్పుడే పూజలు స్టార్ట్ చేశారు. రాబోయే 17వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు, అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయంగా ఇక్కడ జరపడానికి అధికారులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అలాగే గ్రామ నాయకులు అందరూ కలిసి ఈ బ్రహ్మోత్సవాల్ని దిగ్విజయంగా జరపబోతున్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సామాన్య భక్తులకి అన్ని వసతులు అందేలాగా అందరూ అధికారులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, నాయకులు సమన్వయపరుచుకొని ఏ ఒక్క భక్తుడు కూడా ఇక్కడ నిరాశ చెందకుండా ఎంతో మంది నలుమూలల నుంచి ఇక్కడికి ఈ బ్రహ్మోత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచి, జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ప్రత్యేక బస్సులు కూడా వేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలు ఎక్కడ ఎటువంటి కొరత లేకుండా చేయాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా 13వ తేదీ రావణ సేవ బుధవారం, అలాగే 14వ తేదీ వెండి నంది సేవ, 15వ తేదీ రథోత్సవం, 16వ తేదీ కళ్యాణోత్సవం, తెప్పోత్సవంతో ఈ కార్యక్రమం 17వ తేదీ ముగింపు పలకపోతున్నారు. ఈ 10 రోజులు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ